అందుకని బలరాముడికి చెప్పారు, ఇదే బలరామా బలరామా మీ తమ్ముడు మట్టి తినేస్తున్నాడు రా ఈయన అని పెట్టుకుని నిలబడ్డాడు. నిలబడితే ఇంకా అనుమానం ఎక్కువైపోతుంది కదా. మట్టి వచ్చి అమ్మా అమ్మా నువ్వు ఎన్నో మాటలు చెప్పావు కదా అమ్మా ముస్లికి, రే మట్టి తినకూడదని చెప్పావు కదా, తమ్ముడు మళ్ళీ నేను చెప్పినా సరే వినకుండా మట్టి తినేస్తున్నాడమ్మా. అందుకే అలా అమ్మా మన్ను తిన్నంగానే శిశువునో యాకుంటినో ఎర్రినో పెద్దవాడైపోయాడో చూడండి అమ్మ దగ్గర. ఏమిటమ్మా నేనేం చేతకాని వాడినా, శిశువునా, నేనేం వెర్రాడినా, ఏంటమ్మా మట్టి తిన్నావు మట్టి తిన్నావు మట్టి తిన్నావు అని వీళ్ళ మాటలు నన్ను అలా అనేస్తున్నావు, నువ్వు ఇలా ఇలా అంటావు అస్తమానం నన్ను అని. నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా దారి మార్గము ఘటించి చెప్పెదరు. నన్ను నువ్వు కొట్టడం కోసమని వీళ్ళందరూ కొడుకు చెయ్యిలా పట్టుకుని నోరు వాసన చూద్దామనుకుని ఇలా దగ్గరగా నోటి దగ్గరికి వెళ్ళపోయింది. ఇలా నోరు తెరిచాడు. ఆ లలితాంగిక నుంగుని బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ సికి తరణి శశి దిక్పాల అధికారండంబైన బ్రహ్మాండంబునం సమస్త పర్వతాలతో నదులతో సముద్రాలతో చెట్లతో చామలతో లోకంతో నరులతో నందవ్రజంలో ఉన్న పశువులతో తన ఇంటితో తనతో నందుడితో కలిసి కనబడ్డారు. కనపడితే ఈ యశోద కాబట్టి మళ్ళీ వైష్ణవ మాయ కప్పాలి అంటే మళ్ళీ లోకాన్ని చూడాలి, బ్రహ్మాన్ని నచ్చుకోవాలి.